నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. సో మళ్ళీ ఏం చెప్పడానికి వచ్చింది అనుకుంటున్నారా? నేను చెప్పేవన్నీ మంచి పనులేనండి, మంచి మాటలే, మీరు వింటారనే చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఏంటి అని అంటే వాటర్ ఏంటి అనుకుంటున్నారా? వాటర్ ఏంటి అంటే చాలామంది నేను చాలా కరెక్ట్ పర్ఫెక్ట్ వాటర్ తాగుతున్నాను అనుకుంటున్నారు. అందరూ అదే, నేను నీళ్ళు తాగుతున్నా, 3 లీటర్ల వాటర్ తాగుతున్నా అంటారు, లేదంటే 4 లీటర్స్ అంటారు, ఇంకా 5-6 లీటర్స్ డైలీ అంటారు. కానీ మనం తాగే వాటర్ ఏదైతే ఉందో అది ఎలా తాగుతున్నాం? కరెక్టే తాగుతున్నామా? అంటే దేనికైనా కానీ మనం చేసే పని కావచ్చు, చెప్పేది కావచ్చు, ఏదైనా కావచ్చు, దేనికైనా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. సరైన పద్ధతిలోనే మనం వాటర్ తాగుతున్నామా? రైట్? ఒకవేళ తాగకపోతే ఏమవుతుంది, తాగితే ఏమవుతుంది? సరైన పద్ధతిలో తాగితే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎప్పుడైనా కానీ కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు అది డిస్టర్బెన్స్ అవ్వకపోతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యిద్దో ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది వాటర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు కదా. ఇదన్నీ మాకు తెలిసిందంటారా? కానీ సరిగ్గా వాటర్ తాగకపోవడం ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ది అంటే చాలా ఉన్నాయి, నేను కొన్నే చెప్తున్నా. ఓకే, సరైన పద్ధతిలో వాటర్ తాగడం ఎలా? అసలు మనం సరైన పద్ధతిలో ఎక్కడెక్కడ పాయింట్స్లో మనం వాటర్ తాగట్లేదు. మొదటిది నేను అనుకుంటున్నది ఏవైనా అవ్వచ్చు. మొదటిది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే తినేటప్పుడు మనం వాటర్ చాలా ఎక్కువ తాగుతాం. అది కరెక్ట్ కాదు. అదేంటిది, తినేటప్పుడు వాటర్ తాగకుండా ఉంటామా అంటారు. కాదు, తినేటప్పుడు వాటర్ తాగాలి. అది కూడా దానికంటే ఒక లిమిట్ ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే చాలా అంటే తినే ముందు తాగేస్తారు, తిన్న తర్వాత తాగేస్తారు, తింటున్న సమయంలో కూడా తాగేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో డైజెస్ట్ అవ్వడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది కదా. విషయం మీ అందరికీ తెలుసు కదా. మరి మన యాసిడ్లో వాటర్ కలిపితే ఏమవుతుంది? అది డైల్యూట్ అవుతుంది. డైల్యూట్ అయితే మనం తినే ఫుడ్ డైజెస్ట్ అవ్వదు. సో మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది డైజెస్ట్ కాకపోవడం వల్ల అది డైజెస్ట్ ఏమవుతుంది? ప్రాబ్లమ్స్, గ్యాస్ ఫామ్ అయింది, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ మనకి పుల్ల తేనుపులు వస్తూ ఉంటాయి. ఒకటేంటి, చాలా వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, తినే ముందు కావచ్చు, తినే సమయంలో కావచ్చు, వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండకూడదు. జస్ట్ మన అన్నం తింటున్న సమయంలో కేవలం 1 గ్లాస్ మాత్రమే వాటర్ తాగాలి. అది కూడా ఒకటేసారి తాగద్దు. ఇన్ కేస్ మనం తింటున్న సమయంలో ఇక్కడ గొంతులో అడ్డుపడింది అనుకోండి అన్నం, అలా ఇబ్బంది కలిగిన సమయాల్లో మాత్రమే వాటర్ తాగాలి. అంతేగాని తినే ముందు 1 గ్లాస్ తాగేసి తింటున్న సమయంలో ఇంకో గ్లాస్ తాగి తిన్న తర్వాత 2 గ్లాసులు వాటర్ తాగకూడదు. ఇలా ఎక్కువ వాటర్ ఇంటేక్ అనేది, అంటే వాటర్ ఇంటేక్ తీసుకోవాలి కానీ తింటున్న సమయంలో తీసుకోకూడదు అంటున్నాం. సో సెకండ్ వన్, చిల్డ్ వాటర్, అంటే కూలింగ్ వాటర్ తాగుతారు చాలామంది. నాకు చల్లనీళ్ళు కావాలి. ఇది ఎక్కువగా సమ్మర్లో చాలామంది ఈ చిల్డ్ వాటర్, కూల్ వాటర్ తాగుతుంటారు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసారు, సమ్మర్ వస్తే చాలు ఎక్కడా లేని ఇంట్లో ఎక్కడెక్కడైతే వాటర్ బాటిల్స్ ఉన్నాయో అన్నీ వెతికి చక్కగా నింపి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగుతారు. కానీ మనకి చల్లనీరు కావాలి, అది కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో మనం సమ్మర్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నీళ్లు తాగాలి, అందులో కొంచెం చల్లగా ఉండేవి తాగాలి అనిపిస్తుంది. ఎందుకంటే మనకి సిటీలో కావచ్చు ఎక్కడైనా సమ్మర్లో చాలా హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎండగా మనం తట్టుకోలేక చల్లని వాటర్ కావాలి అనుకుంటాం. కానీ చల్లని వాటర్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటి, చిల్డ్ వాటర్ మనం తీసుకోవడం వల్ల మనం తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది సరిగ్గా డైజెస్ట్ కాదు. దానివల్ల మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఫ్యాట్ పెరిగితే ఏమవుతుంది? ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ వస్తే మనం వద్దనుకున్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో మరి ఈ సైడ్ ఎఫెక్ట్స్ కావాలని మీరు కోరుకుంటున్నారా? వద్దు కదబ్బా, మనకి ఎందుకబ్బా, ఉండే ఎఫెక్ట్ చాలు, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు చెప్పండి కదా. సో అందుకే చిల్డ్ వాటర్ అనేది కొంచెం తగ్గించాలి. సో ఫ్రిడ్జ్లో ఉండేటువంటి వాటర్ కాకుండా మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి. ఓన్లీ ఫ్రిడ్జ్ ఒకటే నాకు చిల్డ్ వాటర్ కావాలంటే కాదు కదా. ఇప్పటికీ అబ్బా అనుకుంటారు కానీ మట్టి కుండలో ఎంత చల్లగా ఉంటాయి చెప్పండి. ఫ్రిడ్జ్లో కంటే చాలా చిల్డ్ ఉంటాయి. సో చక్కగా వెళ్ళి సమ్మర్ వస్తుంది అనగానే మట్టి కుండ తెచ్చుకొని వాటర్ స్టోర్ చేసుకొని మంచిగా తాగండి. సో అలాంటి వాటర్ తాగడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఏంటి చిల్లు వాటర్ తాగితే వస్తాను కదా, మట్టి కుండలో రావంటారు, మట్టి కుండలో రావు. సో దానివల్ల మనకి మట్టిలోంచి, సో దానివల్ల మనకు సాయిల్ నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా. అండ్ మెటల్ కంటైనర్స్ కూడా ఉంటాయి, వాటర్ బాటిల్స్. సో అందులో కూడా మీరు స్టోర్ చేసుకుని చిల్ అయిన తర్వాత వాటర్ తాగొచ్చు.
సో నెక్స్ట్ చేసేటువంటి తప్పు ఏంటి వాటర్ తాగే దాంట్లో తెలుసుకుందాం. నిలబడి నీళ్ళు తాగడం వల్ల కూడా మనకి ప్రాబ్లమే. అదేంటది? పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటరే కదా అని అనుకుంటున్నారా? అది సామెత. అది అన్ని సందర్భాల్లో మనకి పనికిరాదు. దానికంటూ ఒక సమయం సందర్భం ఉంది, దానికి సంబంధించి చెప్తా ఉంటారు. పరిగెట్టి పాలు త్రాగే కంటే నిలబడి నీళ్ళు త్రాగడం మంచిది అని. కానీ నిలబడి నీళ్ళు త్రాగడం వల్ల మనకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే మన బాడీలో ఉండేటువంటి సిస్టమ్ని మనమే పాడు చేస్తున్నాం. అది ఎలా అనుకుంటున్నారా? మనం ఏదో పని చేస్తూ ఇంట్లో వంట చేస్తున్నావు, లేకపోతే ఏమైనా సర్దుకుంటున్నావు, హడావిడిగా నీళ్లు తాగుతాం. ఓకే, నెక్స్ట్ వాకింగ్ చేస్తూ నీళ్ళు తాగేస్తాం, రన్నింగ్ చేస్తూ నీళ్ళు తాగుతాం. అండ్ అలాగే జిమ్కి వెళ్ళిన తర్వాత, జిమ్ ఎక్సర్సైజ్ చేసేసిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి కూడా మనం నుంచునే నీళ్ళు తాగుతాం. అవునా కాదా? ఇవన్నీ మనం చేసేవే, మనం తెలియక చేస్తున్నాం. ఇప్పుడు తెలుసుకోండి. సో ఇలా నుంచుని నీళ్ళు తాగడం వల్ల, అంటే ఇలా నిలబడి నీళ్ళు త్రాగడం వలన ఏమవుతుంది అంటే మన బాడీలో ఉండేటువంటి కిడ్నీస్ మీద ప్రెజర్ పడుతుంది. అలా నిలబడి నీళ్ళు త్రాగడం వలన మన కిడ్నీలు వాటిని ఫిల్టర్ చేయలేవు. సో దానివల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే నిలబడి నీళ్ళు త్రాగడం వలన మన బాడీలో ఉండేటువంటి మజిల్స్ అండ్ నర్వస్ సిస్టమ్ కూడా మనం తాగేటువంటి వాటర్ని యూటిలైజ్ చేసుకోలేవు. సో యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల మనకి ఆర్థరైటిస్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అది విషయం అండి. వాటర్ తాగేటప్పుడు రిలాక్స్గా కూర్చొని తాగండి. నిలబడి హడావిడిగా ఆదరాబాదరగా అటు ఇటు తిరుగుతూ ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ వాటర్ తాకండి. నిలబడి కాకుండా చక్కగా ఇలా రిలాక్స్ అయ్యి వాటర్ బాటిల్ తీసుకుని ప్రశాంతంగా తాగండి. మన కోసం మనం ఒక 2 to 5 minutes స్పేర్ చేయలేము. ఆ టైంని చేస్తాం కదబ్బా. ఇక నుంచి నిలబడి నీళ్ళు త్రాగకుండా చక్కగా రిలాక్స్డ్ మోడ్లో బాడీని పెట్టి అప్పుడు వాటర్ తాగండి. నెక్స్ట్, మన వాటర్ ఇంటేక్లో మనం చేసేటువంటి తప్పు ఇంకొకటి ఏంటి అని అంటే, చాలామంది నిద్ర లేవగానే వాటర్ తాగాలంటే అబ్బాచి అట్లా తాగుతావు అబ్బా అని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూసారు మొహాల్లో. అబ్బో అంటే నేను కూడా అలా పెడతాను అనుకోండి. ఇది విషయం తెలిసిన తర్వాత ఇంత బెనిఫిట్ ఉందా మనకి బ్రష్ చేయకుండా వాటర్ తాగడం వల్ల అని నాకు అర్థమైంది. సో రేపటి నుంచి నేను ఖచ్చితంగా ఉదయం లేవగానే 2 glasses వాటర్ తాగుతాను. ఎందుకు అని అంటే చెప్తా వినండి. ఏంటేనంటే అక్కడ చిన్న లాజిక్ అండి, చాలా హెల్ప్ చేస్తుంది మనకి. సో మనం ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా 6 to 8 hours ఖచ్చితంగా నిద్రపోతాం కదా. పోన్లే మీరు 4 గంటలు 5 గంటలు నిద్రపోతారు అనుకుందాం. నిద్ర అయితే పోతాం కదా ఖచ్చితంగా. నిద్రపోయేటప్పుడు మన బాడీకి వాటర్ ఎవరు ఇస్తారండి? ఎవ్వరు కదా, మనమే కదా వాటర్ ఇచ్చుకోవాలి. నిద్రపోతే ఎవరు తాగుతారు వాటర్? ఎవరం తాగం కదా. అప్పుడు వాటర్ బాడీకి ఎవరు ఇస్తారు? సో అక్కడ వాటర్ కొరత అనేది అయితే ఏర్పడుతుంది కదా. సో మరి రీఫిల్ చేయాలి అని అంటే ఉదయం లేవగానే బ్రష్ చేయక ముందు వాటర్ తాగాలి. సో అలా చేస్తే అండ్ నిద్రపోయే టైంలో కూడా మన బాడీ సెలైవాని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. సెలైవాలో ఉండేటువంటి ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీలో ఉండేటువంటి డైజెస్ట్ సిస్టమ్కి చాలా హెల్ప్ చేస్తాయండి. మనమే హెల్ప్ చేసుకోవాలి కదా. పక్కన వాళ్ళు వచ్చి ఎవ్వరు చేయరండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవ్వరు చేయరు, మనమే చేసుకోవాలి కదా. సో మన బాడీలో ఉండేటువంటి సిస్టమ్ని ప్రతిదీ మనమే కేర్ తీసుకోవాలి. కాబట్టి ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్, రేపటి నుంచి కావచ్చు, ఇప్పటి నుంచి కావచ్చు, ఈ వీడియో చూసిన తర్వాత నుంచి అయినా కావచ్చు, ఖచ్చితంగా ఉదయం నిద్ర లేవగానే 2 glasses ఆఫ్ వాటర్ తాగండి. ఇంకా మీకు మంచి జరగాలి అంటే రాత్రిపూట రాగి గిన్నె కానీ, రాగి గ్లాస్ కానీ, రాగి బాటిల్ ఏదో ఒకటి, కాపర్ ఏదైనా కావచ్చు, బాటిల్, గ్లాసు, వెజల్ ఏదైనా తీసుకోండి, స్టోర్ చేయండి. రాత్రి నిద్రపోయే ముందు ఉదయం లేవగానే మంచం దిగ్గానే, లేదంటే నేల మీద పట్టుకుంటే నేల మీద నుంచి పైకి లేవగానే వాటర్ తాగేసేయండి. ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎంత బాగుంటుందో తెలుసా మీకు? అసలు ట్రై చేయండి, బాగోకపోతే మా ఇంటికి రండి. అండ్ ఇంకొకటి, మన డైలీ లైఫ్లో మనం చేసే ఇంకొక మిస్టేక్ ఏంటి? వాటర్ ఇంటేక్లో నిద్రపోయే ముందు వాటర్ తాగి మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఎవ్వరూ పడుకోరు. ఎలా పడుకుంటారు తెలుసా? అయితే సినిమా చూస్తూనో, వాచింగ్ టీవీ ఆర్ ఎల్స్ వాచింగ్ సెల్ ఫోన్. ఈ 2 కాకుండా ఇంకేమైనా మన లైఫ్లో ఉన్నాయా చెప్పండి? లేవు. మ్యాక్సిమం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ చూసుకుంటూనే పడుకుంటున్నారు, టీవీ చూసేదానికంటే. మన లైఫ్లో అదే ఎక్కువైపోయింది, సెల్ ఫోనే. సో మరి ఏంటి మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి? నిద్రపోతున్న టైంలో, అంటే మనం రెడీ టు గో టు బెడ్ అని అన్నప్పుడు ఖచ్చితంగా దానికంటే జస్ట్ అట్లీస్ట్ ఒక 1/2 hour, ఒక 1 hour అండి, ఒక 2 glasses వాటర్ తాగి పడుకోండి.
అలాగే చాలామంది నిద్రపోయే ముందు వాటర్ తాగండి అని అంటే అబ్బా మళ్ళీ మధ్యరాత్రులు సుస్సు వస్తుంది అబ్బా ఎవడు లేస్తాడు అబ్బా అనుకుంటాం కదా. అందుకనే గ్యాప్ ఉండాలి అనేది. సో దీనివల్ల మనకి పోయేదేం లేదు. మ్యాక్సిమం ఎంటీ స్టమక్ చేసుకుని వాటర్ తాగండి. చిన్న ట్రిక్, ఏం కాదు. అప్పుడు మీరు స్టమక్ ఎంటీ చేసుకుని వాటర్ తాగి పడుకోండి. దానివల్ల మీకు మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదు కదా. నిద్ర డిస్టర్బ్ కాదు. మళ్ళీ మీరు ఎర్లీ మార్నింగే లేవాల్సి వస్తుంది. సో మనకి బెస్టే కదా. సో నిద్రపోయే టైంలో వాటర్ ఎవరు ఇస్తారు? మన బాడీకి కదా, మనమే ఇచ్చుకోవాలి కదా. సో అందుకే ప్రతి ఒక్కరు ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ నిద్రపోయేటువంటి 1 గంట ముందే చక్కగా తినేసి మంచి ఫుడ్ గ్యాప్ తీసుకోండి. అప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగండి, స్టమక్ ఎంప్టీ చేసుకోండి, పోయి పడుకోండి. సో మనం నిద్రపోయే ముందు వాటర్ తీసుకోకపోవడం వల్ల మనకి ఉదయం నిద్ర లేవగానే థర్స్టీ ఫీలింగ్, దాహం వేస్తుంది. సో దానికోసమని హడావిడిగా సగం బ్రష్ చేస్తాము. ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుంది. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంటుంది. తినాలని హడావిడిలో తింటూ ఉంటాం, నీళ్ళు తాగుతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? సో మనం తినే ఫుడ్ కంటే మనం తీసుకునేటువంటి వాటర్ ఇంటేక్ ఎక్కువైపోతుంది. సో ఎప్పుడైనా ఎక్సెస్ ఏదైనా మనకి ఇబ్బందే కదా. సో మన వల్ల ఎక్కువ తీసుకోవడం వల్ల తొందరగా అరగదు తీసుకున్న టిఫిన్. మళ్ళీ మధ్యాహ్నానికి కడుపు ఉబ్బరం అని, బరువు అని, ఇలాంటి ఏంటేంటో ఫీలింగ్స్ వస్తాయి. ఇవన్నీ మనకి ఎందుకు చెప్పండి? అసలు నాకు అర్థం కాదు. నైట్ వాటర్ తాగి అంటే వేరేది అనుకోకండి, వాటర్ మాత్రమే చెప్తున్నా నేను. నైట్ నిద్రపోయే ముందు చక్క 2 గ్లాసెస్ వాటర్ తాగి పడుకోండి. ఇలాంటివి ఏమీ రావు. బిందాస్ హ్యాపీగా ఉండొచ్చు. మన బాడీ ఫుల్ రిలాక్స్ మోడ్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ అలాగే మరి ఇంత రిలాక్స్ అవుతున్నాం కదా, మరి నెక్స్ట్ మనం ఇంకేం మిస్టేక్ చేస్తామో తెలుసుకుందాం. సో గైస్, లాస్ట్ అండ్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటి అని అంటే వాటర్ ఇంటేక్లో మనం చేస్తున్న మిస్టేక్స్. తక్కువ సమయంలో ఎక్కువ వాటర్ తీసుకోవడం. ఎక్కువ వాటర్ తీసుకోవాలి, కానీ అది తక్కువ సమయంలో ఉండకూడదు. సో మనం తీసుకున్న వాటర్ ప్రతిసారి కూడా మన కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి, రైట్? సో దానికి కూడా కెపాసిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా లిమిట్లో ఉండాలి, అవునా కాదా? అమృతం అయినా కానీ ఎక్కువ తీసుకుంటే విషంగా మారుతుంది కదా, ఈ విషయం మనకు తెలుసు. సో వాటర్ కూడా అంతే. తక్కువ టైంలో ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల అది ఆ వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో అది కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి కదా. సో 1 గంటకి 800 to 1000 ml మాత్రమే మన కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, గంటకి 800 to 1000 milliliter వాటర్ని ఫిల్టర్ చేస్తాయి. సో గంటకి మనం ఒక 1 లీటర్ వాటర్ తాగొచ్చు. అలా కాకుండా గంటకి 2 లీటర్లు అలా ఎక్కువ తాగేసామనుకోండి, రిమైనింగ్ వాటర్ ఏదైతే కంటెంట్ ఉందో అది కిడ్నీస్ ఫిల్టర్ చేయవు. మరి ఎక్కడికి వెళ్తాయి? అవి మన బాడీలో ఉండేటువంటి సెల్స్లోకి వెళ్ళి అందులో ఉండేటువంటి సోడియంని డైల్యూట్ చేస్తాయి. సో దానివల్ల సెల్స్ ఉబ్బుతాయి, సోలన్ అవుతాయి, స్ట్రెచ్ అవుతాయి. మన బాడీలో ప్రతి సెల్లో కూడా ఎక్సెస్ వాటర్ ప్రతిదీ అందులోకి వెళ్ళిపోతుంది. కానీ మన బ్రెయిన్లో ఉండేటువంటి దాని సరౌండింగ్లో ఉండేటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్వోలెన్ కావు, రైట్? స్ట్రెచ్ కావు. సో అది ఒక రకంగా మనకి ప్లస్ పాయింట్ అయినా కానీ మైనస్ అయినండి. సో రిమైనింగ్ బాడీలో ఉండేటువంటి సెల్స్ అన్నీ స్వోలెన్ అయిపోయి స్ట్రెచ్ అయిపోవడం వల్ల ప్రెషర్ అంతా ఎక్కడ పడుతుంది? బ్రెయిన్లో పడుతుంది. సో బ్రెయిన్ దగ్గర పడితే ఏమవుతుంది? బ్రెయిన్ డ్యామేజ్ అయింది, ఆర్ఎల్స్ కోమాలోకి వెళ్తారు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఏదైనా లిమిట్లో ఉన్నంత వరకు చాలా అంటే చాలా మంచిది. లిమిట్ క్రాస్ అయితే అది ఏ మనిషి కావచ్చు, మనిషి చేసే పని కావచ్చు, దానివల్ల మనకి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటర్ ఇంటేక్ సంబంధించి చాలా తెలుసుకున్నారు కదా. ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు పాటించి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసి బాడీలో ఉండేటువంటి మెటబాలిజం కావచ్చు, ఇమ్యూన్ సిస్టమ్ కావచ్చు, డైజెస్ట్ సిస్టమ్ కావచ్చు, నర్వస్ సిస్టమ్ కావచ్చు, ప్రతిదీ వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్గా తీసుకెళ్ళి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.